ఈ వీడియో చెప్పినది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. తెలుగు వచ్చే వాళ్ళకి ఇంటి నుంచి చేయగలిగే ఇంటర్నేషనల్ కంపెనీలో జాబ్ గైస్, అది మీకు నేను ఎలా అప్లై చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది. దీనిలో మీకు డిగ్రీ ఉంటే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో బెస్ట్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో చాలా మెంబర్స్ అప్లై చేస్తున్నారు కానీ రిజెక్ట్ అవుతున్నారు. ఎందుకు రిజెక్ట్ అవుతున్నారో ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. పైన నేను కార్డ్స్లో ఇస్తాను, అలాగే మీకు thumbnail అయితే ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరు ఆ వీడియో చూడండి, చాలా మెంబర్స్కి యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియోకి హై పాయింట్స్ అయితే ఇవ్వండి గైస్, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మంచి వీడియోస్ అన్ని కూడా చాలా మెంబర్స్కి అయితే యూజ్ అవుతుంది కాబట్టి చాలా మెంబర్స్ కూడా రీచ్ అవుతుంది. మీరు కనుక హై పాయింట్స్ అలాగే లైక్ చేసినట్టయితే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది గైస్. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది గైస్. ఈ జాబ్ అయితే మీరు ఇంటి నుంచే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరింత కాలం లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఏదైతే మనకి ఇక్కడ సిగ్మా నుంచి అయితే మనకు ఈ కంపెనీ నుంచి అయితే మనకి ఈ జాబ్ అయితే రావడం జరిగింది. తెలుగు లింగ్విస్ట్ గైస్, అంటే తెలుగులో ఎక్స్పర్ట్స్, అంటే తెలుగు నేటివ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు రిమోట్ అని ఇవ్వడం జరిగింది, సిగ్మా ఏఏ గైస్. అంటే రిమోట్ అంటే మీరు ఇంటి దగ్గర నుంచి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. దీనిలో మీకు నేను ఎలా అప్లై చేయాలని కూడా చూపించడం జరుగుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలుగులో అయితే మీరు ఖచ్చితంగా క్లియర్గా ఫ్లూయెంట్గా మీరు మాట్లాడాలి. అలాగే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కూడా ఉండాల్సి ఉంటుంది. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. యూనివర్సిటీ డిగ్రీలో ట్రాన్స్లేషన్ అలాగే లింగ్విస్టిక్ లాంగ్వేజెస్ పైన అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. అది లేకపోయినా కానీ మీరు డైరెక్ట్గా డిగ్రీ ఉన్నా కానీ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవి అనుకుంటే ఇంకొంచెం బెస్ట్ అవుతే పర్ఫార్మెన్స్ పైన మీకు తొందరగా జాబ్ వచ్చే ఛాన్స్ అవుతూ ఉంటుంది గాయస్. ఇలాంటి మంచి జాబ్స్ అన్ని మీ ముందుకు తెస్తుంటా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే మాత్రమే గాయస్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ప్రిపేర్డ్ బట్ నాట్ మ్యాండేటరీ అని ఇవ్వడం జరిగింది. నాట్ మ్యాండేటరీ అంటే మీకు ఇది ఉంటే కొంచెం బెస్ట్, లేకపోయినా కానీ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కంప్యూటర్ అని ఇవ్వడం జరిగింది కదా, ఏదైతే మీరు జాబ్ చేయాలనుకుంటారో జాబ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు పీసీ కానీ అలాగే ల్యాప్టాప్ కానీ ఉండాలి గాయస్. మినిమం రిక్వైర్మెంట్ చూస్తే 4 GB ర్యామ్ ఉండాలి, మైక్రోఫోన్ అలాగే వెబ్కామ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 అబోవ్ ఉంటే బెటర్, విండోస్ 10 ఉన్నా కానీ ఓకే. అలాగే మ్యాక్ OS 13 అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు కనెక్టివిటీ అలాగే యాక్సెసరీస్ ఇవ్వడం జరిగింది. స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అలాగే దీనిలో మీకు హెడ్ ఫోన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఏదైతే మీరు వర్క్ చేస్తారో ప్రొటెక్ట్ బై యువర్ స్ట్రాంగ్ పాస్వర్డ్ గాయస్. ఓకేనా, స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది గాయస్. ఓకేనా, ఇప్పుడు దీనిలో మీకు ఏమి రిక్వైర్మెంట్స్ ఇంకా కూడా క్లియర్గా అవుతుంది మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇంకా డైరెక్ట్ మీరు చూడొచ్చు ఫర్ ఆడియో కలెక్షన్ ప్రాజెక్ట్ ఓన్లీ అని ఇవ్వడం జరిగింది. మొబైల్ ఫోన్ విత్ అంటే ఆండ్రాయిడ్ ఓఎస్ ఉన్న మొబైల్ ఫోన్ అయితే మీరు యూజ్ చేసుకోవాలి గాయస్. ఇక మీరు చూడొచ్చు అలాగే ట్యాబ్లెట్స్ అండ్ iOS డివైస్ ఆర్ నాట్ సపోర్ట్ అని కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గాయస్. దీనిలో మీకు స్కిల్స్ చూసినట్టయితే తెలుగులో చదవడం, రాయడం, వినడం బాగా రావాలి గాయస్. ఇంగ్లీష్ కూడా బాగా రావాల్సి ఉంటుంది. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అవుతూ ఉండాల్సి ఉంటుంది. ఇక మీరు చూడొచ్చు అప్లై చేసిన తర్వాత ఒక టైం మీకు ఇన్బాక్స్లో మీకు రిటర్న్ మెయిల్ అవుతూ వస్తుంది, లేదు ఒక టైం స్పామ్ ఫోల్డర్ ఉంటుంది కదా, ఆ స్పామ్ ఫోల్డర్లో కూడా మీకు మెయిల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది గాయస్. ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది గాయస్. ఇప్పుడు దీనిలో మీకు ఎలా అప్లై చేయాలని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. డిపార్ట్మెంట్ అయితే అనౌన్టేషన్ అలాగే ట్రాన్స్లేషన్ ఇవ్వడం జరిగింది. లొకేషన్ చూస్తే ఇండియా, UK, US ఇవ్వడం జరిగింది. ఫుల్ రిమోట్ గాయస్. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు రిమోట్ స్టేటస్ ఫుల్ రిమోట్ అని ఇవ్వడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ టైప్ చూస్తే టెంపరవరీ అని ఇవ్వడం జరిగింది. దీనిలో కనుక మీరు వర్క్ కనుక బాగా చేస్తే మీరు కంటిన్యూ కూడా చేసుకోవచ్చు గాయస్ ఇలాంటి జాబ్స్లో. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి గాయస్. వన్స్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు తెలుగు లింగ్విస్ట్ రిమోట్ సిగ్మా ఏ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ అయితే డూ యూ హ్యావ్ ఏ నేటివ్ లెవెల్ ఫర్ తెలుగు అని ఇవ్వడం జరిగింది. మీరు తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు మీద ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటుంది గాయస్, దాని ఆన్సర్స్ అన్ని ఫిల్అప్ చేయండి. వన్స్ ఫిల్అప్ చేసిన తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మీ పేరు, మీ ఈమెయిల్ అడ్రస్ అలాగే మీ ఫోన్ నెంబర్. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లోడ్ రెజ్యూమ్ అని ఉంది కదా, రెజ్యూమ్ అప్లోడ్ చేయముందు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు రెజ్యూమ్లోని ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఏం మిస్టేక్ చేస్తున్నారో కూడా, ఎందుకు జాబ్కి మీరు సెలెక్షన్ కావట్లేదో కూడా
వీడియో చేయడం జరిగింది. మీకు థంబ్నెయిల్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరు ఆ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీరు అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇక మీరు చూడొచ్చు ఒరిజినల్ ఫైల్స్ అని ఇవ్వడం జరిగింది కదా. మీకు ఏదైనా ఎక్స్ట్రా మీకు సర్టిఫికేట్స్ ఉంటుంది కదా మీరు వర్క్ చేసింది అయితే ఆ ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు ఎక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు కవర్ లెటర్ అని ఇవ్వడం జరిగింది కదా. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అక్కడ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ డైరెక్ట్ మీకు సబ్మిట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా. వన్స్ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా జాబ్ పోతే సబ్మిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది గైస్. ఓకేనా, మెయిల్ వచ్చిన తర్వాత దీనిలో అయితే మీకు ఏం వర్క్ చేయలేమని కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొని వస్తుంటా. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి గైస్. అప్పుడే నాకు కూడా చాలా వీడియోస్ చేయడానికి మోటివేట్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది గైస్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. ఎలాంటి జాబ్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. మీకు నేను అలాంటి జాబే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ కలుద్దాం. బై గైస్, టేక్ కేర్, జై హింద్.